హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను కామెడీ హ్యాండ్స్, అదే శ్రీవల్లి హ్యాండ్స్ అంటారు, పుష్ప మూవీలో శ్రీవల్లి వేసుకున్న హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మీకు ముందు పేపర్ మీద కట్ చేసి చూపించి తర్వాత క్లాత్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పేపర్ని మనం ఫోల్డింగ్ మన వైపుకు ఉండేటట్టు, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు ఇలా సేమ్ క్లాత్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని హ్యాండ్ ఎంత ఉన్నది అని చూసుకోవాలి. నార్మల్గా నేనైతే ఇప్పుడు బాడీ మెజర్తో లెంత్ అనేది పెట్టుకుంటున్నాను. సో దీనికోసం 9.5 లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం, కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం నేను 1 ఇంచ్ పైన యాడ్ చేస్తున్నాను. 10.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి సో 9.5 లెంత్ ప్లస్ 1 ఇంచ్. మీరు ఏ హ్యాండ్స్ అయినా తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఖర్చుల కోసం మనం స్టిచ్చింగ్ కోసం మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలండి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. సో ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకు ఈ లైన్ వచ్చి టోటల్ లెంత్ కోసం మనం మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ సైడ్ మనకి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత అండి. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకున్నాను. ప్లస్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని, హ్యాండ్ డౌన్ కోసం 3.5 వరకు నార్మల్ హ్యాండేనండి ఇది కట్ చేసేది. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో 3.5 వరకు డౌన్కి తీసుకున్నాం. మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఆర్మ్ డౌన్ అనేది 7.5 వరకు ఎంత వస్తే అంత, స్టార్టింగ్ అక్కడ నుండి లెంత్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంటే అంత, మీకు బాడీ మెజర్ని బట్టి కానీ బ్లౌజ్ మెజర్ని బట్టి కానీ తీసుకొని ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం కింద చేసిన మార్కింగ్ని రెండింటిని కలుపుతూ కింద నుండి పైన వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్లస్ మార్జిన్ లైన్స్ని కూడా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ ఎలా గీయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం స్టార్టింగ్ నుండి 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనం కర్వ్ అనేది స్టార్ట్ చేయాలి. దానికోసం ఈజీగా ఉండడానికి కోసం ఒక లైన్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ నుండి ఇలా కర్వ్ డ్రా చేసుకొని ఇక్కడ మార్జిన్ లైన్ వరకు ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్, నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. నార్మల్ హ్యాండ్ కటింగ్ అయితే మార్కింగ్ చేసుకొని నార్మల్ హ్యాండ్ కట్ చేస్తున్నాం. ఎల్బో లెంత్ హ్యాండ్స్కి ఎప్పుడైనా కూడా హ్యాండ్ డౌన్ వచ్చి 3.5 తీసుకోవాలండి. నార్మల్ హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంతో నేను క్లాత్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ని ఇలా నేను బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కోసం కట్ చేశాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పేపర్ కటింగ్ ఏదైతే ఉందో అది పెట్టి మనం డ్రా చేద్దాం. దానికోసం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా పేపర్ పెట్టి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంకా సరిపోవట్లేదు. సో నేను ఇంకా దీన్ని క్లాత్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం మడత ఇలా
వేసుకొని చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది మిడిల్ పాయింట్ మనకి ఫోల్డింగ్ ఇలా అయిపోయింది. సో ఇటు ఓపెన్స్, కింది వైపుకి ఓపెన్స్, ఇటువైపు ఫోల్డింగ్ ఉంది. ఇలా వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని ఎలా వేసుకోవాలంటే, ఇక్కడ మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 2 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ యాడ్ చేసుకోవాలండి. మార్క్ అయితే చేసుకోవాలి. మనం ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత తీసుకున్నామో అంతవరకు కూడా 10.5 వరకు ఒక మార్కింగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ హ్యాండ్కి ఫోల్డ్ చేసినట్టుగానే చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 2 ఇంచెస్తో మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్తో ఇలా మన హ్యాండ్ లెంత్ ఎంత తీసుకున్నామో అంతవరకు ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ మార్కింగ్ అక్కడ మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వరకు అక్కడ ఈ ఫోల్డింగ్ ఉన్న పేపర్ ఫోల్డింగ్ అనేది ఇలా ఆ లైన్ మీద ఇలా పెట్టుకొని హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా దేనికోసం అంటే ఆ 2 ఇంచెస్తోనే మనకు పఫ్ అనేది వస్తుంది, ఆ హ్యాండ్ అనేది డిజైన్ వస్తుంది. సో ఆ 2 ఇంచెస్ వదిలిపెట్టి ఇలా మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా అది పఫ్ కోసం. ప్లస్ ఇప్పుడు మనం గీసుకున్న వరకు అయితే హ్యాండ్ వచ్చేసింది. మరి పైనకి పఫ్ కోసం అయితే మీరు 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో 2 ఇంచెస్ తీసుకున్నా పర్లేదు, 2.5 తీసుకున్నా పర్లేదు. సో నేనైతే 2.5 వరకు తీసుకున్నాను. ఆ 2.5 వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ అనేది సేమ్ మనం 1.5 ఇంచ్ నుండి పెట్టుకుంటాం కదా, అక్కడి నుండి ఇలా కర్వ్ గీసుకుంటూ ఇందులో కలిపేసుకోవాలి. ఆ పైన గీసుకున్నది మనకు పఫ్ పార్ట్ అండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా షేప్ అయితే ఇలా వస్తుందండి. సో నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం ఆ బార్డర్ ఇలా వచ్చింది. దీనికోసం నేను సేమ్ ఇప్పుడు ఫోల్డింగ్ ఇలానే 4 ఫోల్డ్స్ చేసుకొని ఓపెన్స్ ఇలా వేసుకొని ఈ హ్యాండ్ అయితే కట్ చేసిన హ్యాండ్ని ఇలా పెట్టుకొని మనకి ఇక్కడ ఇక్కడ లెంత్ సరిపోవట్లేదు, ఇక్కడ విడ్త్ అనేది. దీనికోసం నేను పీసెస్ జాయింట్ చేస్తాను, అది ఎలాగో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. నాకు సైడ్ జాయింట్స్ అనేటివి వస్తాయండి. ఇక్కడ హ్యాండ్కి సరిపోదు, నార్మల్ హ్యాండ్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసాం కాబట్టి సరిపోవట్లేదు. సో నేను బ్లౌజ్లో మిగిలిన పీసెస్తో బ్లౌజ్ పీస్లో ఇలా జాయింట్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎంతవరకు తక్కువ పడితే అంతవరకు ఇలా కట్ చేసుకోవాలి. జాయింట్ రాకపోతే పర్లేదు, వస్తే మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎలా అటాచ్ చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇలా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. సైడ్ జాయింట్స్ నేను ఇలా చేసుకున్నాను చూడండి. సైడ్ జాయింట్స్ అనేది మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పీసెస్ జాయింట్ చేశాను. ఇప్పుడు ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఏమైనా క్లాత్ ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి.
సో ఇలా 2 హ్యాండ్స్కి ఇలానే లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు గీసుకున్న మార్కింగ్ ఏదైతే ఉందో లైనింగ్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ అని, అక్కడ దాని నుండి ఒక 5 ఇంచెస్ పైకి 5 లేదా 5.5 కూడా పెట్టుకోవచ్చు. 5 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఇలా హ్యాండ్ మిడిల్కి ఫోల్డ్ చేసి మనం ఇంతకుముందు గీసుకున్న 2 ఇంచెస్ లైన్ ఉంటుంది కదా దాని నుండి 5 ఇంచెస్ వరకు. ఇప్పుడు చూడండి నేను ఇంకో హ్యాండ్కి కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి 2 ఇంచెస్ విడ్త్ మనం కట్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా 2 ఇంచెస్ విడ్త్ ప్లస్ 5 ఇంచెస్ లెంత్ అండి. ఇలా గీసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ నుంచి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. సో దీనికి కూడా ఇట్లా మిడిల్ పాయింట్ లాగా మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇలా టక్స్ పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ మనం 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం గీసిన లైన్ మీదనే స్ట్రైట్ లైన్ మీద ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ 5 ఇంచెస్ వరకు వేసుకున్న లైన్ వరకు వేసుకొని హ్యాండ్ డౌన్ ఇలా చేసుకోవాలి స్టిచ్. చూడండి ఇలా వస్తుంది. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలానే 5 ఇంచెస్ వరకు కుట్టు వేసుకొని అక్కడ వరకు స్టాప్ చేసి మళ్ళీ రిటర్న్ స్టిచ్ అనేది కింది వైపుకి వేసుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కుచ్చుల కోసం ఇక్కడ ఫఫ్ అని అనుకున్నాం కదా, కుచ్చుల కోసం ఒక 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని పఫ్ అనేది కుచ్చులు అనేది ఆ మధ్యలోనే రావాలి. ఇలా మిడిల్ పాయింట్లో టక్స్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం 4 ఇంచెస్ దగ్గర ఏదైతే పెట్టుకున్నామో మార్కింగ్ అక్కడ కూడా టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా కుచ్చులు అనేటివి ఆ మధ్యలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి కింది వైపు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వస్తుంది మీకు షేప్ అనేది చూడండి. ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు అయితే పెడదాం. ఇది 1 సైడ్ నుండి పెట్టుకోవచ్చు, హాఫ్ వరకు ఆపోజిట్ లైన్లో కూడా పెట్టుకోవచ్చు పఫ్స్ అనేది. నేనైతే సింగిల్ సైడే పెడుతున్నాను. ఇలా కుచ్చులు అనేది చిన్న చిన్నగా మనం టక్స్ పెట్టుకున్న ఏదైతే ఉందో మార్కింగ్ అక్కడి వరకు మాత్రమే పెట్టుకోవాలి. 4 ఇంచెస్ మార్కింగ్ చూడండి. ఇలా వస్తుంది పఫ్ అనేది. డబుల్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. నేను సింగిల్ సైడే పెట్టాను. సో ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా ఇలాగే కుచ్చులు అనేది మనం టక్స్ ఎక్కడి నుంచి పెట్టుకున్నామో అక్కడ నుండి పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత షేప్ అయితే ఇలా వస్తుందండి. సో మనం కింది వైపు వదిలేసాం కదా, కింది వైపు ఒక చిన్న 1 ఇంచ్ విడ్త్తో ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా అటాచ్ చేసి మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి నేను అది కూడా చూపిస్తాను. ఇలా అటాచ్ చేయాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్తో ఇక్కడ స్టిచ్ చేయాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుండి టాప్ స్టిచ్ అనేది వెయ్యాలి. మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్కి మనం టాప్ స్టిచ్ వేయాలి. ఇలా వేసుకోండి. తర్వాత ఈ మొత్తాన్ని ఫోల్డ్ చేయాలి. మనం హుక్స్లో పట్టి అలా ఫోల్డ్ చేసాం కదా, సేమ్ అలాగే ఇది మొత్తాన్ని లోపలికి లైనింగ్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సేమ్ ఇంతకుముందు హ్యాండ్కి మనం అటాచ్ చేసిన విధంగానే ఈ హ్యాండ్కి కూడా ఇలాగే వేసుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. హ్యాండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో దీనికి మనకు పిక్లో చూపించినట్టు ఇక్కడ మనం అటాచ్ చేసుకున్న దగ్గర ఈ మిడిల్ లైన్లో మనం పూసలు కానీ గోల్డెన్ బాల్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు. చూడడానికి అందంగా కనిపిస్తుంది. సో నేను అవి కూడా ఎలాగో చూపిస్తాను స్టిచ్ చేసి. ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చూడండి, ఇలా కామెడీ హ్యాండ్స్ అంటారు ఇవి. డిజైన్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. గోల్డెన్ బాల్స్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి, మీకు చూపిస్తాను. ఇలా కనిపిస్తుంది మీకు హ్యాండ్ వచ్చి, హ్యాండ్ డిజైన్ ఇలా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.